మైపాల్ అంటే వారిని విమర్శించడం అనేది జరుగుతుంది. ప్రెజెంట్ ఆయన మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. పార్టీ మారడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేయడం అంత భాగ్యం కాదేమో. ఈ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు నికాసమైన కార్యకర్తని పట్టించుకున్నప్పుడు వాడు ఎవడైతే ఓకే. నేనంట నా దృష్టిలో అయితే ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ స్టాండ్ మీద పార్టీ లైన్ మీద నడవాలి మనం. మరి పార్టీ లైన్ మీద నడవకుండా నేను వచ్చినా అంటావు చేస్తా రానంటావు కడవ వేసుకొని అంటావు నువ్వు రెండు పడవల మీద ప్రయాణం చేయకు, నీకే ప్రమాదం అది. ఓకే. ఉండు, ఒకవైపు ఉండు, కార్యకర్తలను కలుపుకోవో. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లకు, బ్లాక్ ప్రెసిడెంట్లకు, అక్కడ ఉన్న మున్సిపల్ ప్రెసిడెంట్లకు, కార్యకర్తలకు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. నువ్వు ఎవరికి ఇంటిమేషన్ ఇయ్యా అని చెప్పుకుంటా మన బొల్లారంలో చూసినావు కదా. బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడి మీదకి ఈయననే గన్మెల్ల పరిస్థితికి వచ్చింది. ఈ నోటి చెప్పలేనటువంటి మాటలు ఈయననే ఆ పరిస్థితిలో చేస్తే ఎట్లా? అది మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అయితే వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఒక కమిటీ కూడా వేయడం అనేది జరిగింది. అలాగే దాడి చేసిన వారి పైన కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తల పైన ఈరోజు కేసు నమోదు చేయడం అనేది జరిగింది. అందులో మీ కార్యకర్తలు కూడా ఏమైనా ఉన్నారా, లేకపోతే అంత ప్రీ ప్లాన్ అనుకోవచ్చా? అన్న పటాన్చేరు కాంగ్రెస్ అంటే కాటా శ్రీనివాస్ గౌడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మంచి చేసినా చెడ్డ చేసినా బాధ్యత నాదే. దానికి కూడా బాధ్యత మీదే. ఏదైనా చెడ్డైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తప్పు చేసినా నేనే బాధ్యత. నేను ఇట్లా పారిపోయటం వెనక జరిగేటోని కాదు. మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏ జరిగినా కాటా శ్రీనివాస్ గౌడే బాధ్యత. ఎందుకంటే ఆ మాదిరిగా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జెండా అంటి పెట్టుకొని ఉన్నా కాబట్టి కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నా కాబట్టి ఈరోజు కార్యకర్తలు ముఖ్యమంత్రి గారి ఫోటో తీసుకుపోయి వాళ్ళు పెట్టడం తప్ప అని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి ఫోటో అయితే ఉండాలి కదా పక్క. ఇప్పుడు అది ఆయన సొంత బిల్డింగ్, ఆయన సొంత డబ్బులు పెట్టుకోను ఆస్తులు అమ్ముకోను తీసుకొచ్చుకొని కట్టుకున్న బిల్డింగ్ కాదు, అది ప్రభుత్వ బిల్డింగు, ప్రజల పరిపాలించేటువంటి భవనం అది. ఆ భవనంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి. ఆయన అభిమాన నాయకుడు పెట్టుకుంటే తప్పేంటి? నేను ఏమైనా దొంగతనం చేసినా లంగతనం చేసినా డైరెక్ట్ ప్రెస్ ఇంట్లో పెట్టుకోకు. అది క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి గవర్నమెంట్ భవనము. ఆ గవర్నమెంట్ భవనంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి. ఎందుకు పెట్టాలని చెప్పి కార్యకర్తలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఫోటో చేంజ్ చేసుకున్నాను పార్టీలో. అవన్నీ మీకు తెలియదా? ఇక నాకు ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నాకేం తెలియదు, నాకు చెప్పలేదు. ఎందుకంటే నేను ప్రత్యర్థిని కాబట్టి ఇంకా ఉన్న ఈక్వేషన్స్ ఏందో, వాళ్ళ పరిస్థితులు ఏందో, వాళ్ళు ఏం పరిస్థితుల్లో ఈయన పోయి ఎంబడవాడు చేరిండో అది మనకు తెలియదు. పార్టీ ఎప్పుడు కూడా ఈయన ఉన్నటువంటి ఈయన స్వార్థం గురించి, ఈయన ఉన్నటువంటి చేసినటువంటి లంగ పనులు కాపాడుకోనికనో, దొంగ పనులు కాపాడుకోనికనో, మళ్ళీ వచ్చి అరాజకం చేసుకొని మళ్ళీ డబ్బు సంపాదించుకోనికనో వచ్చినటువంటి ఆయన స్వార్థం గురించి వచ్చినోడు. ఏం పార్టీ మీద ప్రేమ ఉండి వచ్చినోడా, లేకపోతే కార్యకర్త మీద ప్రేమ ఉండి వచ్చినోడు? ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయితేనే నేను నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలుగుతా, కార్యకర్తని కాపాడుకుంటా అని చెప్పేసి ఆయన కూడా డైలాగ్ కొట్టడం అనేది జరిగింది. ఏం ఆయన మారని పార్టీలు ఒకసారి ఎన్ని పార్టీలు మారుతారు? ఎక్కడ తెల్లగుంటే అక్కడ పోవాలి, ఎక్కడ ప్రభుత్వం వస్తే అక్కడ పోవాలి, అక్కడ చేరిపోవాలి. నిజంగా నేను అడుగుతున్నా ఆయన సూటిగా, నిన్ను 3 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాలు బల్పం కట్టుకొని ఇంటింటికి నీకు తిరిగి నీ పార్టీ కావచ్చు, నిన్ను కావచ్చు, నిన్ను గెలిపేయాలని చెప్పి తిరిగితే ఏ ముద్రించావు నువ్వు వాళ్ళకి? ఏం వెలుగబెట్టినావు నువ్వు వాళ్ళకి? ఈరోజు వాళ్ళని నట్టేట వదిలిపెట్టి పారిపోయినావు నువ్వు. ఈరోజు ఈయన మాట్లాడతాడు, ఈయన స్టాండ్ మీద ఉంటాడు. ఏ పార్టీ మారని పార్టీ రాదు, ఏ పార్టీ మాట్లాడి ఈయన పూటకో పార్టీ ఏడ స్టాండ్ ఉంటాడు ఈయన. రేపు మీకు కూడా వెనుపోటు పొడుస్తారా, లేకపోతే కేసీఆర్ దాంట్లోనే ఇదంతా భాగం అని చెప్పేసి అనుకోవచ్చు? అంటే మీ మాట